సంక్రాంతి పండుగ అంటే తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైన పండుగ. దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా అందరూ సంక్రాంతికి సొంతూరుకు వచ్చి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి పండుగ జరుపుకుంటారు. అలా సంక్రాంతికని సొంతూరుకు వచ్చిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. పండుగకని వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణకిషోర్, ఆశా దంపతులు అమెరికాలోని చార్లెట్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రతి ఏటా సంక్రాంతికి వీరు కుటుంబ సమేతంగా సొంతూరుకి వచ్చి వెళ్తుంటారు. ఈ ఏడాది కాస్త ముందుగానే స్వగ్రామానికి వచ్చారు కృష్ణకిషోర్ కుటుంబం. కుమార్తె శివానికి అమెరికాలో ఉద్యోగం రావడంతో ఆమె జనవరిలోనే విధుల్లో చేరాల్సి ఉండటంతో డిసెంబర్లోనే ఈ కుటుంబం స్వగ్రామానికి వచ్చింది. సొంతూరులో తల్లిదండ్రులు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడిపారు. న్యూ ఇయర్ వేడుకలు దుబాయ్లో ప్లాన్ చేసుకున్న ఆ కుటుంబం పాలకొల్లులో 4 రోజులు గడిపి డిసెంబర్ 29న దుబాయ్కి వెళ్లారు. అక్కడి నుండి అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఊహించని విధంగా వారు అమెరికాలో ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కృష్ణకిషోర్ భార్య ఆశ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కుమార్తె శివానికి శస్త్రచికిత్స చేయగా కుమారుడు సుచయ్ ఐసీయూలో ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు దూరంగా ఉంటున్నారనుకున్నామే తప్ప ఇలా తిరిగి రానంత సుదూరానికి వెళ్ళిపోతారనుకోలేదని కృష్ణకిషోర్ తండ్రి తాతాజీ, తల్లి వెంకటలక్ష్మి గుండెలవిసేలా విలిపిస్తున్న తీరు చూపర్లను కలిచివేసింది. వారం క్రిందటే పాలకొల్లుకు వచ్చి తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు కృష్ణకిషోర్ ఇక లేడన్న వార్త విని అతడి మిత్ర బృందంలో విషాదం అలుముకుంది. దుబాయ్ నుంచి అమెరికా వెళ్లే క్రమంలో వారు ఎక్కాల్సిన విమానం దాటిపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బంధుమిత్రులు ఆవేదన చెందుతున్నారు.